అందరికీ నమస్కారం. ఒక చార్ట్ వేసుకోండి. చార్ట్ లో కర్కాటకములో గురువు, సింహంలో కేతువు చంద్ర, కన్యలో శుక్రుడు, తులాలో రవి బుధ కుజ, కుంభంలో రాహు, మీనంలో శని. బాగా గమనించాలి మీరు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పే పాయింట్, వాళ్ళ నక్షత్రం ఏంటమ్మా? ఇవాళ నక్షత్రం ఉత్తర ఫల్గుని అండి. ఉత్తర పాల్గొని. ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అది నిన్నొచ్చారు. నిన్నొచ్చి ఏమడిగారంటే, రేపు మార్నింగ్ మా అమ్మాయికి, రేపు మార్నింగ్ అనే కాదు, రేపు మా అమ్మాయికి సిజరైన్ ఆపరేషన్ చేసి బేబీని తీయడం జరుగుద్ది, డెలివరీ ఆపరేషన్ జరుగుద్ది అన్నారు. మీ దగ్గరికి వచ్చి ఒక మంచి సమయం అడిగారు. ఇప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏముంది అంటే, ఫస్ట్ నక్షత్రం, ఈ రోజు నక్షత్రం ఏంటో చూసుకోవాలి. ఈ రోజు నక్షత్రం ఏంటండి? ఉత్తర. పక్కన రాయండి, ఉత్తరా నక్షత్రం. ఇప్పుడు ఈ ఉత్తరా నక్షత్రానికి మనం ఏ టైం పెడితే, అంటే మనం చెప్పే సమయం, సిజరైన్ సమయం చేస్తే బాగుంటది అనేది మనం ఎలా చెప్పాలి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. అయితే మీలో ఒకరికి డౌట్ వచ్చింది. ఎందుకంటే పంచాంగంలో ఉంటది కదా, ఇంకా మేం పెట్టేదేముంది, పంచాంగంలో తప్పు పెడతారా, వాళ్ళు ఇవన్నీ గమనించరా అనే డౌట్ మీకు వచ్చింది. ఖచ్చితంగా గమనించరు. శుభ సమయం ఉందా లేదా, పర్వాలేదు పెట్టేద్దామని. కానీ మీరు కాబోయే ఆస్ట్రాలజర్స్, రెండోది మీ యొక్క ఆలోచన రావాలి. ఉత్తరా నక్షత్రం ఏ లగ్నం పెడితే పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుంటుంది, లేదా పాప యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేది మీద ఫోకస్ చేయాలి. ఈ ఫోకస్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, మీరు ఏ లగ్నమైతే పెడుతున్నారో ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడెక్కడున్నారు అనేది చూడాలి. ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడెక్కడ ఉన్నారనేది చూడాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్పా గ్రహగతులు. కర్కాటకంలో గురువు, సింహంలో శుక్ర చంద్రులు, కన్యలో శుక్రుడు, అలాగే తులాలో కుజ రవి బుధులు, రాహు కుంభంలో, శని మీనంలో ఉన్నారు. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో మనం సిజరైన్ పెట్టాం. ఇప్పుడు మేష లగ్నానికి చూడండి, మేష లగ్నానికి యోగకారకులు ఎవరు?
వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారు? మేష లగ్నానికి, ఫర్ సపోజ్ మేష లగ్నం పెట్టానని మన సూరావర్జుల్ శ్రీనివాస్ గారు చెప్పారు. ఆ మాటకి నేను ఓకే అంటానా, లేకపోతే అదే ఎందుకు పెట్టారు, ఇంకోటి పెట్టొచ్చు కదా అని అడిగానా? ఇప్పుడు మేష లగ్నం పెట్టాం. మేష లగ్నానికి యోగకారకులు ఎవరు? గురు, రవి, కుజ. రవి, గురువు, కుజ. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి. మేష లగ్నానికి 4లో గురుడు, ఓకే, 7లో రవి, కుజ, ఓకే, 5లో చంద్రుడు, 5లో 5లో చంద్రుడు. చంద్రకేతువులు. ఇక్కడ దాకా మీరు చాలా చక్కగా డిఫైన్ చేయగలరు, చాలా అద్భుతంగా చేయగలరు. ఎందుకంటే ఈ లగ్నానికి గ్రహాలు చాలా చక్కగా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు అని. ఓకేనా? ఇది ఒక్కటి చూడండి. ఇప్పుడు మనకి మహాదశ మొదలయ్యేది ఎప్పుడు? ఏ నక్షత్రం నుంచి మహాదశ మొదలైంది? ఉత్తర నక్షత్రం, రవి నక్షత్రం. ఓకేనా? ఒక పిల్లాడు లేదా ఒక అమ్మాయి పుట్టింది అనుకుందాం మేష లగ్నంలో. ఈ అమ్మాయికి రవి మహాదశ 6 సంవత్సరాలు, రవి మహాదశ 6 సంవత్సరాలు, చంద్ర మహాదశ 10 సంవత్సరాలు. 6 + 10 18 కదా? 16. ఓకే 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 16. అంటే యుక్త వయసులో, అంటే మనం ఇక్కడ చూడండి బాగా గమనించాలా. బేబీ ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టింది కాబట్టి సంపూర్ణంగా 6 సంవత్సరాలు ఉండదు. ఎందుకంటే 1వ పాదంలో అది మొదలయ్యేటప్పటికి కొంచెం టైం అవుతుంది కాబట్టి ఒక 3 నెలలు, 2 నెలలు, 1 నెలలో ఎంతో కొంత గతిస్తుంది. గతిచ్చినప్పుడు 1వ పాదంలోనే ఉంటది కాబట్టి 6 సంవత్సరాల్లో సపోజ్ 5.5 సంవత్సరాలు వేసుకోండి. ఈ 5.5 సంవత్సరాలు రవి యొక్క ప్రభావితం లగ్నం మీద పడుతుంది. చూడండి ఒకసారి, పడుతుందా పడట్లేదా? పడుతుంది సార్. At the same time, 3rd and 6th lord is a Mercury connecting with Sun. ఇక్కడ రవి మహాదశ అనేది బాల్యంలో వెళ్ళిపోతుందిగా. అవును. మనకు కావాల్సింది ఏంటి? యుక్త వయసులో. పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. చిన్నప్పుడు మనకి అధికారం ఉంటుందా ఆ పాపకి? ఉండదు సార్. ఉండదు. అధికారం మీద వ్యామోహం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఉండదు. లేకపోతే ఎవరైనా కమాండింగ్ చేయగలదా? చేయలేదు. అంటే బాల్యంలో రవి మహాదశ వెళ్ళిపోతుంది. అవునా? అవును సార్. ఆ తర్వాత వచ్చేది చంద్ర మహాదశ. పాయింట్ క్యాచ్ చేయాలి నేను చెప్పేది. ఆ తర్వాత వచ్చేది చంద్ర మహాదశనా లేకపోతే శని మహాదశ? రవి మహాదశ తర్వాత చంద్రుడు. ఇప్పుడు చంద్రుడిని చూడండి ఎక్కడున్నాడు ఆయన, ఏ ఏ భావాలను క్యారీ చేసుకుని ఏ భావంలో కూర్చున్నాడు? 5th ప్లేస్. 4th అంటే బాల్యంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అని అనొచ్చా? చెప్పచ్చు సార్. ఈయన 5లో కూర్చున్నాడంటే కనెక్టింగ్ విత్ కేతు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. కేతు అనేది ఏంటి? ఎక్కువగా డెప్త్ నాలెడ్జ్. పాయింట్ క్యాచ్ చేయాలి. డెప్త్ నాలెడ్జ్ అంటే ఆ 10 సంవత్సరాలు చంద్రుడు బాల్యంలో చదివిచ్చే చదువు మీద ప్రభావితం చేస్తారా చేయరా? అది కావాలి. చేస్తాడు సార్. చేస్తాడు. అంటే అక్కడికి మొత్తం ఎన్ని అయిపోయినాయి అండి? 16.
16 అయిపోయినాయి. 16 తర్వాత వచ్చేది కుజ మహాదశ. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. కుజ మహాదశ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7. 16ను 7 ఎంత? 23. 23. ఈ 23 సంవత్సరాల్లో ఈ పిల్లకి మంచి నాలెడ్జే గాని, చంద్రకేతువుల సంబంధం ఉంది కాబట్టి డాక్టరే గాని, చంద్రకేతువుల సంబంధం ఉంది కాబట్టి కోడింగ్ లో గాని, లేకపోతే చంద్రకేతువులతో సంబంధం ఉంది కాబట్టి మెడిసిన్ గాని, చంద్రకేతువుల సంబంధం ఉంది కాబట్టి ఆయుర్వేదిక్ గాని, లేకపోతే మన హోమియో గాని, లేకపోతే సర్జరీస్ కి సంబంధించేది. అంటే ఇక్కడ పాయింట్ కేసేయాలి మీరు, ఇక్కడ బాగా గమనించాలి. ఈ చంద్రుడు లంగ్, ముక్కు గొంతుకు లంగ్ కి సంబంధించిన, లేకపోతే మానసిక రుగ్మతలు, బాగా గమనించాలి, మానసిక రుగ్మతలకు సంబంధించిన డాక్టర్ గాని అయ్యే ఛాన్సెస్ ఈ 23 సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా లేవా చూడండి. అది అంటే మెడిసిన్ వైపుకి వెళ్తే 23 సంవత్సరాల్లో మెడిసిన్ అవ్వదుగా, ఎంబీబీఎస్ అవుతుందా? అవదు సార్. అవ్వదు. కానీ చదవచ్చుగా. చదవచ్చు కంటిన్యూషన్. సరే, ఇక్కడ చూడండి, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. ఇప్పుడు చెప్తాను చూడండి. ఎంబీబీఎస్ పూర్తి అవ్వాలంటే 30 years కావాలిగా. అవును సార్. కాబట్టి ఇప్పుడు మరి రాహు మహాదశ చూడండి. రాహు ఎక్కడున్నారో చూడండి. రాహు 11లో ఉన్నాడు. 11లో ఉండి చంద్రుడి మీద దృష్టి పడుతోందా? కోతులాడి పైన పడుతుంది. ఇప్పుడు చూద్దాం. ఎంబీబీఎస్ తీసుకుంది, ఎంబీబీఎస్ పాస్ అయ్యింది, ఎంఎస్ చేయడానికి ఏమన్నా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళగలదో లేదో చూడండి ఒకసారి. వెళ్తాడు సార్. మార్స్ జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. వెళ్తుందా అండి? శ్రీనివాస్ గారు, వెళ్తాది. సూరావర్జుల్ శ్రీనివాస్ గారు. సార్ గురూజీ నమస్తే. నమస్తే. మీరు మాట వినట్లా, మీరు వింటున్నారా? వింటున్నాను సార్. చార్ట్ మీద ధ్యానం పెట్టారా? అవును సార్. ఇప్పుడు మనకి రాహు మహాదశ అది 18 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు? అది 18 సార్. 18 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, 23 + 18 కలపండి. 41. 41. అంటే ఎంబీబీఎస్ పూర్తయిపోయిందా? అయిపోతుంది సార్. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఎంఎస్ చేయగలదా? చేస్తుంది. అవకాశం ఎక్కువ ఉంది. ఆ తర్వాత రాహు మహాదశ తర్వాత ఏ మహాదశ వస్తుందో చూడండి. శని మహాదశ అనుకుంటా. గురు సార్. గురు మహాదశ. గురువు ఏ భావాలకి క్యారీ చేసుకుని 4th లో కూర్చున్నాడో చూడండి. ఆయన 9th and 12th లో ఆడింది ప్లేస్ ఆఫ్ 4th. 9, 12 దూర ప్రయాణం. చూసారా? అంటే ఇక్కడ ఒక చిన్న లాజికల్ పాయింట్ చెప్తున్నా, బాగా గమనించాలి. మేష లగ్నానికి చాలా చక్కగా అనుకూలించిందా లేదా ఇప్పుడు గ్రహగతులు? ఎవరు మాట్లాడు? ఓకే నేను సార్. చెప్పినవన్నీ సెట్ అయినాయా లేదా? అయ్యాయి సార్, అయ్యాయి. ఇక్కడ ఒక పాయింట్ క్యాచ్ చేయాలి. ఇది మేష లగ్నం ప్లస్ రవికి సంబంధించిన, చూడండి, రవికి సంబంధించిన, ఇక్కడ రవికి సంబంధించిన మహాదశ మేష లగ్నానికి వచ్చింది. కాబట్టి మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని చాలా చక్కగా ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని అభివృద్ధి చెందే యోగాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనా? ఎవరు మాట్లాడారు? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు చూద్దామండి. ఇదే మేష లగ్నం తీసుకోండి. మళ్ళీ ఇదే మేష లగ్నం తీసుకోండి. ఇదే మేష లగ్నం తీసుకున్నప్పుడు సింపుల్ గా పునర్వసు నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు అనుకోండి పిల్లాడు. పునర్వసు
నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. ఇప్పుడు గురువుకి ఎన్ని సంవత్సరాలండి మహాదశ? 16. 16 సంవత్సరాలు. 1వ పాదంలో పుట్టాడు, మేష లగ్నం. ఈ 16 సంవత్సరాలు విద్య ఎలా ఉండదు చూడండి. ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంటది. ఆ తర్వాత వచ్చే మహాదశ చూడండి ఒకసారి. శని భగవానుడు. ఏమి చెప్తున్నాను అనేది తీక్షణంగా, సూక్ష్మాది సూక్ష్మంగా, మైక్రోస్కోప్ లెవెల్లో మీరు ఆలోచన చేయాలి అక్కడ. శని మహాదశ ఎన్ని సంవత్సరాలు? 19. ఇప్పుడు అది మీరు మళ్ళీ ఆ లగ్నానికి రాజాధిపతి. శని ఇదొక 16 + 19 ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. 35. ఇంకా ఈ పిల్లాడికి చదువు తగ్గట్టు ఉద్యోగం వస్తుందా? ఇప్పుడు లెక్కేయండి. రాదు. ఇప్పుడు లెక్కేయండి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నాను ఆ మాట అనే దాని మీద మీరు లెక్కేయండి. ఇప్పుడు ఎందుకు రాదు సార్? అంటే మీరు అన్నట్లుగా మరో 16 ఏళ్ళు పోయిన తర్వాత శని భగవానుడి తాలూకా ట్రాన్సిట్ కర్కాటకంలోకి వస్తుంది. చెప్పండి సార్. శని అదే రాశిలోకి లగ్నానికి వచ్చినట్టు కదా. బాధకుడు కూడా కదండి. ఆ దశ వచ్చినప్పుడు ఆయన అవును. కెరీర్ లో సెటిల్ అవటం కష్టం మళ్ళీ. ఒకవేళ అయినా కానీ కింద నుంచి పైకి వచ్చేటట్లే ఉంటది. అవును. ఎప్పటికీ రాదా మేష లగ్నానికి? అప్పుడు అంతర్దేశ భుక్తి అవి చూసుకోవాలి. అవి ప్లీజ్ యోగిస్తే కొంతవరకు ఉంటాయి. సాయి గారు, కవితారెడ్డి, రమణాచారి, వెంకటేష్ గారు, శైలజ గారు, వరలక్ష్మి గారు, కె విజయ గారు, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. సార్ ఇప్పుడే సార్ ఒక్క నిమిషం మందులు వేసుకుని మళ్ళీ ఆన్ చేస్తా సార్. కదులుతున్నా. నేను ట్రావెల్లో ఉన్నాను సార్. ఓకే సార్ నేను ట్రావెల్లో ఉన్నాను సార్. ఓకే తల్లి. టాబ్లెట్స్ వేసుకుని మళ్ళీ మళ్ళీ ఓపెన్ ఓకే. చేస్తా సార్. ఇక్కడ జూపిటర్ మహాదశ చాలా చక్కగా ఆ లగ్నానికి యోగిస్తుంది. కానీ మహాదశ ఆ 16 సంవత్సరాలు చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. కానీ అక్కడ మళ్ళీ శని మహాదశ వచ్చేటప్పటికి 19 సంవత్సరాలు. ఏంటి ఆ పరిస్థితి? ఏం చెప్తున్నాడు ఆయన? శాటన్ సేస్ టు హిమ్. ఆ జాతకుడు లేదా జాతకురాలకి శాటన్ ఏం చెప్తున్నాడు అది నాకు కావాలి. శాటన్ ఏ భావాలను క్యారీ చేసి ఏ భావంలో కూర్చున్నాడు? 10-11 భావాలను క్యారీ చేసి 12లో కూర్చున్నాడు. అట్ ద సేమ్ టైం పాయింట్ క్యాచ్ చేయాలి మీరు బాగా. పాయింట్ అనేది చూడండి. జూపిటర్ 16 సంవత్సరాలు, 16 సంవత్సరాల్లో పాయింట్ క్యాచ్ చేయండి. బాల్యం ఎన్ని సంవత్సరాలు పోతుందో చూడండి. చైల్డ్హుడ్ 5 years తీసేయాలిగా. అవును సార్, అవునవును. ఈ 5 years తీసేస్తే 11 years ఉంది. 11 years లో వీడు ఏం చదువుతూ ఉంటాడు? 7th క్లాస్ వరకు మాత్రమే చదవగలుగుతాడు సార్. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? కష్టంగా నడుస్తుంది సార్. బాధకాధిపతి కూడా కాబట్టి కొంచెం కష్టమే. కష్టం. అయితే ఇక్కడ మీరు ప్రిడిక్షన్ కొంచెం అద్భుతంగా తీసుకోవాలి. శాటర్న్ ఆ పిల్లాడు లేదా ఆ ఆడపిల్లకి ఏం చెప్తుందంటే, యు మస్ట్ అండ్ షుడ్ గో టు అదర్ ప్లేస్. 2వ భావానికి పాపాధిపత్యం వచ్చింది చూడండి. అక్కడ శని 2వ భావాన్ని చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు సార్. కుటుంబానికి దూరంగా వెళ్ళు. నువ్వు కుటుంబం నుండి హాస్టల్కి వెళ్ళిపో. నువ్వు నీ ఊర్లో ఉండమాక.
నీ తల్లి దగ్గర ఉండమాక, నీ కుటుంబీకుల దగ్గర ఉండమాక అన్నాడు. అది మనం చెప్తే వాళ్ళు వినరు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. సాటర్న్ ఆస్పెక్ట్ అండ్ సెకండ్ హౌస్, సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ 6th house. 6th house, సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ 9th house. చూడండి ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాల. 9, 10, 11, 12 భావాలు, ఈ మొత్తం భావాలని క్యాచ్ చేసేసాడు ఆయన. అప్పుడు ఆయన చెబుతున్నాడు, సాటర్న్ చెబుతున్నాడు ఏమని, నీ తల్లిదండ్రుల నుండి, నువ్వు జన్మించిన ప్రదేశంలో, నువ్వు జన్మించిన గ్రామంలో, నువ్వు జన్మించిన ఊర్లో, నువ్వు జన్మించిన రాష్ట్రంలో, నువ్వు జన్మించిన దేశంలో అని అంటున్నాడు. అప్పుడు ఇబ్బందిదాయకమైన వాతావరణం వస్తుందా రాదా? శైలజమ్మ మ్యూట్ లో ఉంది, ఏం చెప్పేది అర్థం కావట్లా. ఇబ్బంది సార్. ఆ వయసులో ఎవరు లేకుండా దూరంగా అంటే పెట్టి మనం మేష లగ్నం పెట్టాలి అంటే ఏ నక్షత్రాల్లో పెట్టాలి? ఎవరు మాట్లాడరు. నేను పునర్వాసు నక్షత్రం చెప్పాను నేను. ఉత్తరా నక్షత్రం బాగుంది సార్ పునర్వసు కన్నా. అప్పుడు మహాదశలు చక్కగా యోగించినాయా? అవును సార్. అప్పుడు పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయాల. శని మహాదశ తర్వాత బుధ మహాదశ, బుధ మహాదశ తర్వాత కేతు మహాదశ. ఈ 16 సంవత్సరాలు 19 సంవత్సరాలు బుధ మహాదశ ఎన్ని సంవత్సరాలు? అది 17. 17. ఇన్ని సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంలో 10 కోట్లు వస్తే బెటరా లాసా? లాసే కదా. ఏం చేసుకోవాలి సార్ అప్పుడు? ఈ సిజరిన్ పెట్టేవాళ్ళు ఇది గమనించరు. మహాదశలు ఏమొస్తున్నాయి, మనం పెట్టేది ఏ లగ్నం అనేది గమనించరు. సరే, ఇదే మేష లగ్నం తీసుకుందాం. తీసుకుంటే పుబ్బా నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం. పుబ్బా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. నేను ఎందుకు చెబుతున్నాడో బాగా గమనించాలి మీరు. పుబ్బా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. శుక్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. 6th లో సార్. 2nd and 6th lord in the place of second and 7th lord Venus in the place of 6. పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్లు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు శుక్రుడు? ఏమైనా ఈ 20 సంవత్సరాలు బాల్యంలో, పాయింట్ క్యాచ్ చేయండి, బాల్యంలో ఒక 5 సంవత్సరాలు తీసేస్తే 15 సంవత్సరాలు ఉంది. ఈ 15 సంవత్సరాల్లో చదువు లేదా వ్యాపారం దేంట్లో ఉండినా కూడాను తన యొక్క చదువు సక్రంగా సాగాలి అంటే పాయింట్ క్యాచ్ చేయాలి. చదువు సక్రంగా సాగాలి అంటే, ఎందుకంటే చదువు స్థానంలో ఆల్రెడీ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4. కానీ ఆరోగ్యం సహకరించాలా వద్దా అది చెప్పండి. ఆరోగ్యము సహకరించదు, ప్లస్ విలాసాలకు అలవాటు పడిపోయి తప్పుడు దోవలో వెళ్తాడు సార్. కాబట్టి ఆరోగ్యం సహకరించినప్పుడు ఇంకా తప్పుడు దారిలో ఏముంటుంది నా బొంద, వాడి జీవితమే పూర్తిగా ఇబ్బందిదాయకమైన వాతావరణం వస్తుంది. అదే కనుక అప్పుడు మనం ఆ తల్లిదండ్రులకి మనం చెప్పే అలైన్మెంట్ ప్రతిరోజు ఆరో భావంలో కూర్చున్నారు. శుక్రుడి యొక్క ఆది దేవత ఎవరు? అమ్మవారేనా? కాబట్టి లేకపోతే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమంతో మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి రోజు సేవ చేస్తున్నాడు అనుకోండి.
ఎదుటి వ్యక్తులకు సేవ చేస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే 6వ భావంలో కూర్చున్న శుక్రుడు 3వ భావ ఫలితాలు కూడా ఇవ్వాలి. 3వ భావంలో ఏ గ్రహాలు లేవు చూడండి, అక్కడ ఉన్నాయా? ఏమో వరలక్ష్మి, ఉన్నాయా? చూసావా? లేవండి, ఖాళీగా ఉంది. కాబట్టి ఖాళీగా ఆ ఉంది. రెంటల్ హౌస్ దానికి కూడా కట్టాలిగా డబ్బులు. కాబట్టి వీనస్ మెర్క్యూరీ ఫలితాలు ఇవ్వాలి. పైగా మెర్క్యూరీ అండ్ వీనస్ బోత్స్ ఆర్ రాశి పరివర్తన. చూడండి ఒకసారి, అయ్యిందా లేదా? రాశి పరివర్తన అయ్యిందా? ఎవ్వరు చూడరు. ఎస్ సార్, ఎస్ సార్. చూస్తారమ్మా, నేను చెప్తే గాని చూడరు మీరు. అవునండి. అయ్యింది సార్. కాకపోతే ఆడ చంద్రుడు పుబ్బా నక్షత్రం ఉన్నప్పుడు జూపిటర్ 3లో ఉన్నారు కదా. ఇక్కడ వీనస్ 2 భావాల ఫలితాలతో పాటు తను క్యారీ చేసిన భావాలేంటి? 2, 7 తో పాటు బయలుదేరి 6వ భావంలో కూర్చుని మెర్క్యూరీ ఫలితాలు కూడా ఇవ్వాలి ఆయనే. మెర్క్యూరీ 3వ భావాధిపతి. ఇక్కడ చూడాలి మీరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. 3వ భావం అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం. కుడి చెయ్య, భుజాలు. ఈ 20 సంవత్సరాల్లో వాహనం నడిపితే కనుక వాహనం మీద నుంచి పడిపోయి, పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ, కుడి చెయ్య డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పిల్లాడు సేవా దృక్పథంతో కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాను, ఒక విషయం మాట్లాడా, రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లము కఫం తత్వం మూలంగా వస్తుంది. కఫం తత్వం మూలంగా వస్తుంది. ఎందుకు? 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. సోర్స్ ఇచ్చేసాడు. అంటే చంద్రుడు దేనికి సంబంధించింది? లంగ్కేనా, థ్రోట్కేనా? అవును సార్, థ్రోట్ అండ్ లంగ్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పడానికి మీకు కారణం ఏంటంటే, మహాదశల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోకపోతే పప్పులో కాలేసేసినట్టే. ఏం చెప్తారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు ఆస్ట్రాలజీ? ఫలానా మున్వర్ సార్ దగ్గర నేర్చుకున్నాం. ఆ సాహిబ్ గారికి ఏం వచ్చిందండి నా బొంద, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు అంటారా అనరా? అదే కనుక మీరు ఇలా నేర్చుకుని మెలికి పెడితే ఇంకొకసారి మాట్లాడతారా? మాట్లాడు. ఎట్టి పరిస్థితిలో మాట్లాడరు. అలాగని వృషభ లగ్నానికి మనం తీసుకున్న పుబ్బా నక్షత్రం తర్వాత, పుబ్బా నక్షత్రంలో కనుక జన్మిస్తే ఖచ్చితంగా రవి మహాదశ, చంద్ర మహాదశ, ఇవి అన్ని ఇబ్బందులు పడతాడు. చూడండి, వృషభ లగ్నంలో కనుక పుబ్బా నక్షత్రంలో పుడితే శుక్ర మహాదశ బాగానే యోగిస్తుంది వృషభ లగ్నానికి. కానీ షష్టాధిపతి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్. మీరేమంటారంటే అది నీచం కదా? అవునా? నీచమేనా కాదా? ఎవరు మాట్లాడారు? అవును సార్, నిజం సార్. అవును. మిగతా వాళ్ళకి తెలియదా ఏంటది నీచమని? ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు కొత్త బ్యాచ్ వాళ్ళకంటే తెలియదు అనుకోండి, పాత బ్యాచ్ వాళ్ళకి కూడా తెలియదా? అవును సార్, నీచం సార్. అక్కడ వీనస్ సేస్ టు హిమ్ ఆర్ హర్. ఏం చెప్తుంది? లగ్నో లార్డ్ అండ్ 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. 6th అంటే ఏంటండి?
శత్రువు, రోగము, రుణము, డైలీ సర్వీస్. ఆ ఇక్కడ మనం తీసుకోవలసిన పాయింట్ ఒకటి ఉంది. సేవా దృక్పాదంలో కూడా ఇమిడిపోయి ఉంటే ఆరో భావం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికొస్తుందేమో చూడండి ఒకసారి. వస్తుంది. అవును సార్. అప్పుడు 5వ భావంలో ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి 5వ భావం అంటే నాలెడ్జేగా, అవును సార్. పాటలేగా, అవును సార్. ఆటలేగా, అవును సార్. క్రియేటివిటీ. డిజైనేగా, అవును సార్. క్రియేటివిటీగా, అవును సార్. ఇవి అన్ని వచ్చేస్తాయి కదా దాంట్లో. అవును సార్. 5లో అంటే మనం ఇక్కడ 6వ భావాధిపత్యం రాగానే మనం కంగారు పడిపోయి శత్రువు, రుణము, రోగము, చెత్త చెదారం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. కానీ మనం ఆ తల్లిదండ్రులకు మనం ఏమిస్తామంటే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయించండి, నెంబర్ 1. నెంబర్ 2, అమ్మవారి యొక్క గుడికి వెళ్ళినప్పుడు అక్కడ సేవా దృక్పాదంతో ఉండాలి. రెండోది 5 అన్నప్పుడు ఏంటయ్యా అంటే పూర్వపుణ్యస్థానం కాబట్టి నీ దగ్గరున్న పరిజ్ఞానంతో ఎదుటి వాళ్ళకి సేవా దృక్పాదంలో ఉండాలి అని చెప్తాం. అప్పుడు షడ్రిపు వస్తుందా ఈ పిల్లడి దగ్గరికి, లేదా పిల్లడి దగ్గరికి కానీ వస్తుందా షడ్రిపు? రాదుగా, రాదు. పైగా వృషభ లగ్నానికి యోగకారకుడు ఒక చోట నుంచి చూస్తున్నాడు చూడండి ఒకసారి. Saturn is a 9th and 12th lord in the place of 11th aspect on 5th house. అక్కడ చూడండి, పాయింట్ క్యాచ్ చేయాలి. ఉద్యోగ పరంగా కానీ అభివృద్ధి యోగాల్లో పరంగా కానీ 11వ భావంలో కూర్చుని సోషల్ సర్కిల్ ఇన్వాల్వ్మెంట్ ప్లస్ ఎప్పుడు ఏదో ఒక వర్క్ లో ఇమిడిపోయి ఉండాలట. Saturn says to him or her, ఆ Saturn చెప్తున్నాడు ఆయన, నేను కాలానికి కారకుణ్ణి, వృత్తికి కారకుణ్ణి, అనుభవానికి కారకుణ్ణి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచన మీరు పెట్టొద్దు అని అంటున్నాడు ఆయన. పెడితే ఏమొస్తుందండి? మళ్ళీ ఇదొకటి కూర్చుని ఉంటుందా ఉండదా? పెడితే ఏమొస్తుంది? రోగం సార్. రోగాలు వస్తాయి. ఏంటి? శాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. చూడండి ఒకసారి, 3rd ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుందో. అవును సార్, వృషభం మీద సార్. అప్పుడు శాటర్న్ సేస్ టు హిమ్, I will give you lot of diseases, pains. పాయింట్ కేట్ చేశారు ఇప్పుడు. అవును సార్. అప్పుడు శుక్ర మహాదశలో తను ఈ విధంగా చేసుకుంటే శాటర్న్ అనుకూలిస్తాడు, బాగుంది. ఆ తర్వాత ఏమవుతుందయ్యా అంటే 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6. 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6. ఇక్కడికి ఏమైపోయింది? మళ్ళీ అక్కడ నీచలో పడిపోయింది. సో ఇక్కడ రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ ఇబ్బందులు పడతాడు. ఈ అన్ని మహాదశలు కౌంట్ చేసుకుంటే వృద్ధాప్య దిశలో ఉంటాడు. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? అర్థమైందా? అర్థం కాలేదా? నాకు కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాలేదా? నాకైతే అర్థమైంది సార్. ఏమండి మహేష్ గారికి ఇప్పుడే కాదు, భవిత అర్థమైంది సార్ నాకు. భవితమ్మా సార్ అర్థమైంది. తర్వాత కవిత రెడ్డమ్మా, ఆవిడ వినట్లా. అంటే ఇక్కడ మనం నాగభూషణం గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఓన్లీ మహాదశను బేస్ చేసుకున్నారు సార్. మళ్ళీ మహాదశలో అంతర్దశలు, గుప్తులు, సూక్ష్మ దశలు ఇవన్నీ వస్తాయి కదా సార్? ఎస్. ఎట్లా? ఇప్పుడు రాజుగారు చెప్పిన మాట అందరూ వింటారా వినరా? అది కావాలి నాకు. అసలే రోజు ఇంక వినకపోవడం ఏంటి? అంటే ఇక్కడ శుక్ర మహాదశలో వచ్చిన రవి భుక్తి అనేది వస్తుంది. రవి భుక్తిలో వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఇస్తుంది. కానీ ఈ పిల్లాడికి మనం
ఏం చేయాలి? సేవా దృక్పాదాల్లో కనుక తీసుకెళ్తే షడ్రిపు అనేది రాదు. చాలా మంది రోగాలతో బాధలు పడటానికి కారణం ఏంటంటే పిల్లికి బిచ్చం పెట్టరు, రెండోది ఒక 50,000 ఇవ్వండి మేము హోమం చేసేస్తాం మీకు తగ్గిపోద్దంటే 50,000 తీసుకొచ్చి పారేయడానికైనా రెడీ పడతారు కానీ ఒళ్ళు వంచి పని చేయడానికి ఒప్పుకోరు. ముఖ్యంగా మనవాళ్ళు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ మీరు తీసుకునే లగ్నము ప్లస్ నక్షత్రాధిపతి ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నక్షత్రం అనేది ఏంటయా అంటే మీకు మహాదశల్ని గుణించడానికి పనికొచ్చేది మహాదశ. ఇప్పుడు అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నాగభూషణం గారు అడిగినట్టుగా ఇతనికి మిథున లగ్నం పెడితే ఎలా ఉంటది సార్? అమ్మా, మిథున లగ్నం పెడితే ఎలా ఉంటది? మిథున లగ్నం, మిథున లగ్నానికి శుక్ర మహాదశ తర్వాత రవి మహాదశే కదా వచ్చేది. అవును కేతు సార్. సార్. కేతు సారీ కాదు సార్, శుక్ర మహాదశ తర్వాత రవి మహాదశ. కానీ అవును. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ రిజల్ట్ అనేది వస్తుంది. బ్యాడ్ రిజల్ట్ వస్తుంది ఇతగాడికి. లేదా ఈ బ్యాడ్ రిజల్ట్ అనేటప్పుడు సంతాన విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకని అంటే గతంలో మనం చెప్పుకున్నాం, ఇందిరాగాంధీ గారి యొక్క జాతక చక్రం కర్కాటక లగ్నం, దానికి 2వ భావంలో కుజుడు, 5వ భావంలో బుధుడు ప్లస్ రవి. కుజుని యొక్క ఆస్పెక్ట్ 5th హౌస్ లో పడుతుంది. అదే విధంగా మిథున లగ్నానికి మీరు చెప్పినట్టుగా కుజ రవి బుధులు ఎక్కడున్నారో చూడండి. పంచమంలో ఉన్నారు సార్. అది ఆ ప్రాబ్లం వాళ్ళ పిల్లలకు చూపించొచ్చుగా. ఇంకా అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ లగ్నం తీసుకుంటే బాల్యంలో పోవాలా. అదే కనుక మీకు పునర్వాసు నక్షత్రం వచ్చిందనుకోండి, పునర్వాసు నక్షత్రం తర్వాత ఏమొస్తుందండి? రాహు మహాదశగా. అదే వృషభ లగ్నానికి పునర్వాసు నక్షత్రం వచ్చినప్పుడు బాల్యంలో ఎటువంటి అనర్థాలు ఉండవుగా. బాల్యంలో ఈడు దొంగతనం చేయడానికి వెళ్తాడా? దొంగ అవుతాడా అండి? అవును సార్. ఇలాగ డిఫైన్ చేసుకుని చేయాల. చేస్తేనే మనం సిజరేన్ కి ముహూర్తం పెట్టడానికి కారణం. ఎందుకంటే ఇవాళ ఉదయం మాకు దుబాయ్ నుండి కేశవరెడ్డి గారు అని ఒక ఆయన ఫోన్ చేశాడు. గతంలో వారికి అంటే ఆయన కూడా నా మిత్రుడే. సో ఆయన అడిగితే ఫలానా వృషభ లగ్నం పెట్టమంటారా లేకపోతే మేష లగ్నం పెట్టమంటారా అంటే మేష లగ్నం పెట్టండి తర్వాత ఆలోచిద్దాం అన్న. ఎందుకంటే ఆల్రెడీ ప్లానటరీ పొజిషన్ నాకు తెలుసు. అమ్మా చిన్న డౌట్ సార్, చెప్పండి. మేష లగ్నానికి సప్తమంలో మరి రవి బుధ కుజ, సప్తమాధిపతి 6లో పడ్డాడు. మరి అప్పుడు ఎలా అనుకోవాలి దాన్ని? అరే ఎంత పని అయింది, ప్రిడిక్షన్ రాంగ్ అయిపోయింది. ప్రెడిక్షన్ రాంగ్ అంటలేదు సార్, కాకపోతే అక్కడ భార్యకి కూడా ఇబ్బంది అనేది మనం మాట్లాడుకోవాలి కదా అని అడుగుతున్నాను. ఎస్, వైఫ్ ఈజ్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ అయితే సరిపోద్దాము. చూడండి ఒకసారి. అవును, 6th వచ్చింది కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ ఓకే. కానీ సప్తమంలో రవి బుధ కుజ ముగ్గురు ఉన్నారు. మళ్ళీ ఆ లగ్నానికి ఏమవుతున్నారు వాళ్ళు? మిత్రులు, యోగకారకులు కాదా? బుధుడు యోగకారకుడు ఏదమ్మా అక్కడ 6, 8 సంబంధం కూడా వచ్చింది కదా అని. 6వ అధిపతి 8వ అధిపతి.
ఆ బుధుడు శుక్రుడు 6, 8 అధిపతులు. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ ఆ అబ్బాయి గాని అమ్మాయి గాని వ్యాపారం చేద్దాము అని అనుకుంటే 100కి 100% ఫ్లాప్ అయిపోతారు. వ్యాపారం చేద్దామంటే. కానీ వ్యాపార సంస్థలో వర్కర్గా అయితే ఓకే. పాయింట్ క్యాచ్ చేసారా? 2nd and 7th Lord is a Venus in the place of 6th. At the same time, Lagna Lord and 8th Lord in the place of 7th, connecting with the 5th Lord and 3rd Lord and 6th Lord. మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన దాంట్లో వీళ్ళు వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యాపారం చేసేటప్పుడు వీళ్ళు ఓనర్గా పనికిరారు. సర్వీస్ దాంట్లో వర్కర్గా పనిచేస్తారు. ఒకవేళ తను పెట్టుకున్నా కూడాను, తన భార్య పేరు మీద పెట్టినా కూడాను, బోత్స్ ఆర్ నాట్ ఓనర్షిప్, దే ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ అయి ఉండాలా. ఉంటేనే రూపాయి వస్తుంది, లేకపోతే రాదు. ఓనర్ అనుకుంటే పోయినట్టే ఆటోమేటిక్గా. ఇక భార్య విషయం వచ్చేటప్పుడు కూడాను సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటేనే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది, లేకపోతే బాగోదు. అక్కడ సాటర్న్ కూడా వీనస్ చూస్తున్నాడు సార్. అవునమ్మా. ఈ మేష లగ్నానికి వచ్చేటప్పటికి మ్యారేజ్ లేట్ అవుతుంది. మళ్ళీ బాధకుడు కూడా కదా సాటర్న్ ఈ లగ్నానికి. ఆ మేష లగ్నానికి బాధకుడే కదా. అవును, ఆ బాధకుడు వైఫ్ శుక్రుణ్ణి చూస్తున్నారు కదా. కాబట్టి బోత్స్ ఆర్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫిజికల్ రిలేషన్ అని అంటుంది. కానీ ఆ ఫిజికల్ రిలేషన్ క్లియరెన్స్ బాగుండాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఆఫ్టర్ మ్యారేజ్ దే ఆర్ గో టు అవుట్ ఆఫ్ స్టేట్స్. మేష లగ్నానికి అర్థమైందమ్మా? అర్థమైంది, కానీ అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా. అక్కడ భార్య అనారోగ్యం పాలవుతుంది కదా అంటున్నా. ఇప్పుడు అదే నేను చెప్పేది, షడ్రిపు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th యాక్టివేషన్ అవుతుంది, 6th యాక్టివేషన్ అవుతుంది. అవునా? 6, 12 రెండు వచ్చినాయి కదా. సో వీళ్ళు స్పిరిచువల్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదా అమ్మవారి టెంపుల్, 12 అంటే తను సంపాదించిన దాంట్లో కొంత డొనేషను, 6 అంటే హాస్పిటల్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా సరే అంటే పేదవాళ్ళు ఉన్న ప్రదేశంలో వెళ్ళి శుక్రుడికి సంబంధించింది అంజీరాలు ఏమైనా దానం చేసుకుంటూ కానీ లేకపోతే బొబ్బర్లు దానం చేసుకుంటూ కానీ అంటే స్పిరిచువల్ గా ఉండి చేసుకుంటూ వెళ్తే బాగుంటుందా బాగోదా? బాగుంటుంది సార్. బాగుంటది. కానీ వీళ్ళు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. ఎందుకు? ఫస్ట్ బాగున్నవాడు మన దగ్గరికి వస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో రాడు. పూర్తిగా నాశనం. అన్ని బాగానే ఉంటాయి, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి. పోట్లాడుకోవాలి కదా వాళ్ళు పోట్లాడుకోవాలి కదమ్మా. వాళ్ళు చెప్పింది వినరు, ఎందుకంటే డబ్బులు ఉంటాయి కదా. పూర్తిగా అయిపోవాలా. అయితే మీరు అన్నట్లు స్పిరిచువల్ గా ఉంటే బాగుంటుంది. అసలు స్పిరిచువల్ గా ఉంటాడా లేదా అనేది కావాలి కదా. స్పిరిచువల్ గా ఉంటారా కాదా అన్నప్పుడు మొక్కలో వంగనిది మానుగై వంగుతుందా అనే ప్రశ్న వచ్చింది. మొక్కలోనే వంచేయాలా, లేకపోతే మానుగైన తర్వాత చెప్పు దెబ్బలు తింటారు. తిన్న తర్వాత మన దగ్గరికి వస్తే లాభం ఏముంటది? దానికి ఏం చేయాలి అని అడుగుతున్నాను. అదే చిన్నప్పటి నుంచే మనం స్పిరిచువల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేపించి పెద్దవాళ్ళకి సేవలు చేయడం. ఎందుకు? ముసలి వాళ్ళకి సేవలు చేయడం. దానికి కారణమైన గ్రహాలు ఏంటి అని ఏ భావాలు తీసుకోవాలి? అదే సార్, ఫస్ట్ మనం శాటర్న్ పట్టేసుకోవాలా. శాటర్న్ 180 డిగ్రీల ఆస్పెక్ట్ వీనస్ మీద వేస్తాడు.
రవి నీచలో ఉన్నాడు సార్. కుజుడు అక్కడ కూర్చుని లగ్నాన్ని చూస్తున్నాడు. ఇతను మొండితనం తప్ప స్పిరిచువల్ లో ఉంటాడంటారా? అదేనమ్మా, ఉండడనే కదా నేను చెప్పేది. ఉంటే బాగుంటది అంటున్నా. ఉంటేనే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యులు బాగుపడాలంటే ఏముండాలి? ఎవరు మాట్లాడరు. జ్యోతిష్యులు బాగుపడాలంటే ఏం చేయాలి సమస్యలు రావాలి. అమ్మా? సమస్యలు రావాలి. సమస్య రావాలి. అప్పుడు మనం ఏం చెప్తామంటే, అబ్బే ఈ లగ్నానికి కుజుడు మంచోడు కదండి, ఆయనకి మనం చేయించాలి పని, కాబట్టి 7,000 జపాలు చేయాలి, కాబట్టి ఒక 18,000 దాకా అవుతుందండి. తర్వాత జపాలకు ఒక 18,000 అవుతుంది. మళ్ళీ శని యొక్క దృష్టి శుక్రుని మీద పడుతుంది కాబట్టి మహాచండి యాగం చేయాలి, కాబట్టి దానికి ఒక 50,000 అండి అని మనం తీసుకోవాలి. ఎందుకు? ఉన్నది మొత్తం జీరో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తాడు ఆయన. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ఆ లగ్నానికి యోగకారకులు ప్లస్ ఆ నక్షత్రాధిపతిని పట్టుకుంటేనే మనం ముందుకు సాగలం, లేకపోతే సాగలేం. కుజుడిని తీసుకెళ్లి శుక్రక్షేత్రంలో పెట్టారు. నీచ రవితో కుజుడిని తీసుకెళ్లి శుక్రక్షేత్రంలో పెట్టారు. శుక్రుడిని 6లో పడేశారు. ఆ అబ్బాయి చక్కగా వీళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలంటే అలా ఎంజాయ్ చేస్తాడు లైఫ్. చేస్తాడు. కానీ ఇక్కడ బాగా గమనించాల, కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ టైంలో మహాదశలను కూడా మనం గమనించుకోవాలి. గమనించుకోకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనం ఒకళ్ళ జీవితం పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ జీవితాలు బాగోవు అంటానికి ప్రధాన కారణం ఇదే. కొంత మిడిమిడి జ్ఞానం పెట్టుకుని పర్వాలేదు పెట్టేసేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే అది ఎప్పటికైనా మనకి ఇబ్బంది తీసుకొచ్చి పెట్టుద్ది పక్క. రెండో క్వశ్చనే లేదు. మనం ఎందుకంటే ఒక జీవితాన్ని నిర్దేశించే వాళ్ళం కాబట్టి ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఇప్పుడు హేళన అయిపోవడానికి కూడా ప్రధాన కారణం మనమే. మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు, లేకపోతే మనకేమో ఏంటి గొప్పలో ఇలా చెప్పి ఆఖరికి జ్యోతిష్య శాస్త్రాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర అది నడవదు. ఇది నాకు సైంటిఫికల్లీ గాను ప్రూవబుల్ అవ్వాలా. ఒకళ్ళు చెప్పారంటే నేను వినను, వినేవాడిని కాదు. ఎందుకంటే నాది ప్రతిదీ నాకు అనుభవంతో చూసుకుంటూ వచ్చినవాడిని నేను. ఇది అవునా కాదా, అవునా కాదా అని చాలా క్రాస్ క్వశ్చన్స్తో పనులు అవుతాయి నాకు. సో సిజరేన్ అనగానే తగు జాగ్రత్త వహించండి అని నేను అంటాను, అంతే, వేరేదేం లేదు. ఇప్పుడు అది మేష లగ్నం ఓకే అయింది సార్ వాళ్ళు సిజేరియన్ కి. అంటే అది మనకు తెలియదు వాళ్ళు ఏ లగ్నం పెట్టుకున్నారనేది. మేష లగ్నం పెట్టొచ్చా అంటే నేను పెట్టండి అని చెప్పా. ఎందుకంటే మహాదశలు మెయిన్ ఇంపార్టెంట్. యాక్టివేషన్ వచ్చేది మహాదశల్లోనే వస్తాయి. ఈ భుక్తుల్లో ఏంటంటే ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అది పెద్దగా ఇంపార్టెన్స్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ భుక్తుల్ని దాటిచ్చి శుభకార్యాలు చేసుకుంటే సరిపోతుంది. మనం అర్థమైందా, అర్థం కాలేదా? అప్పుడు చెప్పారా ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని? అదేం చెప్పలేదండి. మేష లగ్నం పెట్టుకోండి, పెట్టుకుంటే బాగానే ఉంటుంది అన్న. వృషభ లగ్నం వచ్చేటప్పటికేమో రవి మహాదశ కాడి నుంచి శుక్ర మహాదశ చాలా దూరం వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ది ఆ రెండు లగ్నాల కన్నా ఈ మేష లగ్నం బెటర్ కంపారిజన్ చేస్తే. అందుకనే అది పెట్టొచ్చు. ఆపరేషన్ ఈ రోజేనా సార్? సార్ ఆపరేషన్ ఈ రోజేనా ఇంతకీ? ఏమోనండి, మధ్యాహ్నం మేము బండి మీద వెళ్తా ఉంటే డ్యూటీకి వెళ్తూ ఉంటే కాల్ చేస్తే చెప్పారు 3 లగ్నాల్లో ఇది బెటర్ గా ఉంది, అది బెటర్. మీరు టైం ఏమైనా చెప్పారా? టైం ఏం చెప్పలేదు? ఏమీ చెప్పలేదు సార్. ఆయన పంచాంగంలో చూసుకున్నాడు. చూసుకుంటే నాకు ఉత్తర నక్షత్రం 1వ పాదానికి ఇది పెట్టొచ్చు, పెట్టుకుంటే బెటర్ గా ఉంటది అని చెప్పా. అలా అయితే 5:30 తర్వాతే అది మేష లగ్నం ఉంది. సాయంత్రం 5:30 తర్వాత అప్పుడే ఉత్తర నక్షత్రం కూడా వచ్చింది.
సో మనం సిజరైన్ అనగానే మనం కంగారు పడిపోయి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు కాదు. మనకి ఆ రోజు నక్షత్రాధిపతి ఏ మహాదశాధిపతి అవుతున్నారు, మనం పెట్టే లగ్నానికి యోగకారకుడు ఎక్కడెక్కడున్నారు, ఇది మెయిన్. అవి చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఆల్రెడీ మీకు 3:30 ఆ టైంలో అడుగుంటారేమో. సో మీ ఎక్స్పెక్టేషన్లో బాబా పాప అంటే మీరు ప్రశ్న జ్యోతిష్యం వేసుకుని ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది ఏ టైంలో మరి ఫోన్ చేశారో తెలియదు. అంటే అవకాశం ఉంటే దాన్ని కూడా ఒకసారి ఇక్కడ ఏమైనా విశదీకరిస్తారండి. విశదీకరించడానికి లేదు అన్ని వద్దు. 5వ భావం చూడాలా, ఏ నక్షత్రం చూడాలి, ఎలా చూడాలి, ఐదవ భావములో ఫస్ట్ ఆక్యుపై చేసింది ఏ గ్రహము? కేతు మీద కుజుని యొక్క దృష్టి పడుతుందా పడట్లేదా? లేదు కదా. రాహు దృష్టి పడుతుందా లేదా 5వ భావం మీద? పడుతుంది. అంటే అవి రెండు ఉన్నది పురుష భావాలేనా? అవును సార్. అయితే కుజుడు పురుషుడా స్త్రీయా? పురుషుడే. రవి స్త్రీయా పురుషుడా? పురుషుడే. 99.9% పురుషుడే పిల్లాడే పుడతాడు. రేపు కాల్ చేస్తే అడుగుతాను. అంటే మరేం లేదు, ఇక్కడ చంద్రకేతువులు కలిసి కదా. మీరు స్త్రీ అనుకున్నారా? నేను అనుకుంటున్నాను అంతే. రేపు చూద్దాం. చతుర్థాధిపతి అయ్యి ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు చంద్రుడు, 5వ భావంలో ఉన్నాడు. కాబట్టి స్త్రీ అయితేనే సేఫ్ చేయిస్తాడు, లేకపోతే కొంచెం కష్టాన్ని కలిగిస్తాడేమో అని అనిపించింది. ప్రథమ సంతతి అంటే వాళ్ళ తల్లి గారికి ప్రథమ సంతతి పోయి ఉంటే పురుషుడు ఇస్తాడు, లేకపోతే స్త్రీ ఇస్తాడు. ఏదైనా అబోర్షన్ జరిగి ఉంటే. అవును, ఏమో చూద్దాం. రేపు మళ్ళీ కాల్ చేస్తారు కదా, చూద్దాం అది కూడా. ఇక్కడ పరాశర మహర్షి మనకి ఇచ్చిన సార్ చెప్పండి. వృషభ లగ్నం పెడితే అది పాపార్గంలో ఉంది కదా ఇప్పుడు. పాపార్గం అంటే నేను ఇప్పుడు చెప్పింది కూడాను ఒక 50%. ఇంకా ఇలాగ ఎత్తుక్కుంటూ వెళ్తే పాపార్గళం శుక్రుడికి పట్టింది చూడండి ఒకసారి. వెరీ గుడ్ సార్, మంచి ఆలోచన చేశారు ఈయన ఎవరో కానీ. పాపార్గళం పట్టింది. తర్వాత ఏంటంటే గురువు కూడాను అతిచారంలో ఉన్నారు. అయితే ఉచ్చక్షేత్రంలో అతిచారం చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా అండి? సో ఈ విధంగా కోడ్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. సో అది ఏంటంటే లగ్న భావం అంటే లగ్నానికి వ్యయంలో శాటన్ ఉన్నారు. దాని గురించి మీరు కంగారు పడద్దు. కొంచెం అడిగినప్పుడు ఇది లగ్నానికి వ్యయంలో శాటన్ ఉన్నారు కదండి అంటే, ఉంటే ఉండనివ్వండి, ఆ లగ్నానికి బాధకుడు పాపస్థానంలో ఉండడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్న. కరెక్టే సార్, కరెక్ట్. అంతకన్నా బెస్ట్ ప్లేస్ లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం గోచారం చూసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను టకటక చెప్పుకోవడానికి ఈజీగా ఉంటది అన్నమాట. ఓకేనా? మరి అర్థమైందని నేను చెప్పేది. ఉన్నారు కదా సార్, సాటర్న్ రెట్రోగ్రేడేషన్ కాబట్టి అప్పుడు ఫలితాన్ని ఎలా తీసుకుంటామని. రెట్రోగ్రేషన్ లో ఉండిన తన యొక్క నేచర్ అనేది వదలడు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది కొంతమంది అంటుంటారు, అది ఎంతవరకు నాకు రెట్రోగ్రేషన్ లో ఉన్నప్పుడే ప్రమోషన్ వచ్చింది. అది ఇవ్వదు అనేది కాదు, అది ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు. ఏంటయా అంటే కొంచెం నాకు లేట్ అయ్యింది. లేట్ అవడం కూడా కాదు, ఒక విధంగా చెప్పాలంటే చాలా అర్లీగా నాకు ప్రమోషన్ వచ్చిందనే చెప్పొచ్చు. అవును సార్, మామూలుగా అయితే లేట్ అవుతుంది, లేట్ అవుద్ది, కానీ అర్లీగా వచ్చినట్టే. నా సర్వీస్ కి అర్లీగా వచ్చినట్టు. ఇప్పుడు బర్త్ చార్ట్ లో రెట్రో ఉండి ట్రాన్సిట్ లో రెట్రో ఉన్నప్పుడు అట్లా ప్రమోషన్ వస్తుందా సార్?
ఆ ఫలితాలు వస్తాయి అనేది చాలా మంది చెప్పారు. నాకైతే అలాగేం అనిపించలా. నాకున్న వాస్తవంగా చెప్పాలంటే నాకేం అలా అనిపించలేదు. నాకు మళ్ళీ ప్రమోషన్ ఒక ఛాన్స్ 2 ఛాన్స్‌లు వస్తాయి. ప్రతిసారి ఛాన్స్ నుంచి వస్తుంది. ఛాన్స్ రాదు అంతే. ఒక్కసారి ఆ టైం పర్టికులర్ ఆ టైం సార్ పెద్ద గ్రహాలు అయితే మనం ఇంకా దృష్టిలో కూడా పెట్టుకోబడ్డా ఎప్పుడెప్పుడు వస్తాయి మళ్ళీ సాటర్న్ అయితే 30 సంవత్సరాలకు ఒకసారి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే మధ్య మధ్యలో కూడా రిటర్ అవుతాయి కదా సార్. రెట్రో అనేది బాగా గమనించాలి మీరు. ఇప్పుడు రెట్రో అనేది ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది అంటే ఆ గ్రహము నుండి కొన్ని డిగ్రీల దూరంలో రవి సంచరించినప్పుడు రెట్రో వస్తాయి. ఎందుకు ఏమిటయ్యా అంటే గ్రహాల్లో రాజు యొక్క ఆధీనంలో ఉండాలి కాబట్టి ఆ రాజు ఆ గ్రహము నుండి దూరంగా ఆ డిగ్రీస్ దూరంగా సంచరించినప్పుడు ఆ గ్రహం రెట్రోలోకి వెళ్తుంది. ఎందుకు? రవి యొక్క కిరణాలతో సంబంధం ఉంది కాబట్టి. రవితో సంబంధం ఉన్న గ్రహాలన్నీ చూడండి రుజుమార్గంలో ఉంటాయి. రవికి దూరంగా ఉన్న గ్రహాలన్నీ రెట్రోలో ఉంటాయి. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సండే. అమ్మా చెప్పండి. ఎవరికైనా అసలు ఉద్యోగం రావాలి అంటే గురుశనుల దృష్టి ఉండాలి, గురువు శని చూసుకోవాలి, వాళ్ళిద్దరే ముఖ్యము అంటున్నారు కదా. వేణు గారు, సార్ వేణు గారు. హలో అమ్మా వేణు గారు, అమ్మా వేణు గారు ఉన్నారమ్మా. హలో సార్ నమస్తే సార్. నమస్తే సార్. మార్నింగ్ పూట మీరు పంచాంగాలు పెట్టండి సార్, చాలా బాగా పెడతాను. ఈ రోజు మిస్ అయ్యింది. రోజు పెట్టండి సార్. పెడతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అమ్మా చెప్పమ్మా శైలజమ్మ, ఏదో చెప్తున్నావు. ఓకేనా? రేపు మనం దాదాపు కొంచెం మధ్యాహ్నం పూటే పెట్టుకుంటాం. ఓకేనా? మహేష్ గారు చెప్పండి. సార్ చిన్న పాప యొక్క సజెషన్ ఇస్తారేమని అడుగుతుంది సార్. ఒక 10 days అయింది, చాలా మొండిగా తినడం లేదు, ఏడుపు ఎందుకు అనేది కొద్దిగా. మేష లగ్నం సార్. మేష లగ్నానికి మొండితనం అనడానికి కారకత్వం వహించే గ్రహం కుజుడు. ఈ కుజుడు లగ్నం మీద దృష్టి ఉన్న నక్షత్రం ఎవరిది? రాహుది. రాహు ఎవరు? 11వ భావంలో కూర్చున్నారు, బాధకుడు. కోఆర్డినేటర్ ఎవరు? శాటను. ఓకేనా సార్? లగ్నంలో ఉన్నాడు సార్ రాహు, చంద్రు, గురు. ఇక్కడేంటి అమ్మాయి ఎక్కువగా నూడిల్స్ గట్రా ఏమైనా తింటదా? చిన్న పాప సార్, 2.5 years సార్. 2.5 years అంటే ఈ పాపకి మీరు సాయంత్రం పూట పాలు పెట్టమాకండి. పాలు లేదు సార్, పెరుగు తింటుంది సార్. అదేనండి, సాయంత్రం పూట పాలు గాని పెరుగు గాని మజ్జిగ గాని ఇవ్వద్దు. తల్లి వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తిని పాలు ఇవ్వకూడదు. లేదు సార్. పాప మొండి వైఖరి రావడానికి కుజుడు ఎంత ప్రధానమో చంద్రుడు కూడాను అంతే ప్రధానము. పిల్లకి మీరు కొత్త బట్టలు వేయకూడదు, పాత బట్టలు వేయాలి. ఓకేనా? తర్వాత ఈ పాపకి చంద్ర రాహుల సంయోగం కనబడుతుంది అక్కడ. అంటే దిష్టి యోగాలు ఎక్కువగా ఉంటాయి. బయటికి వెళ్ళొస్తే అమ్మాయికి దిష్టి ఎక్కువగా ఉంటది. అవును సార్, పోయి వచ్చినాము ఇంకా మొండి చాలా ఎక్కువ చేస్తుంది. ఎక్కడైనా ఊరు పోయి వచ్చినామంటే ఇంకా ఒక 10 రోజులు 20 రోజులు మాట్లాడాలి. మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బయటికి వెళ్ళి రాగానే ఉప్పుతో దిగదుడిచి దిష్టి తీసి పారుతున్న నీళ్ళలో వదిలేయాలి. తర్వాత ప్రతి సోమవారం 2 చెంచాలు ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి స్నానం చేపించాలి. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.